మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. ఒక సంచలనంగా మారింది ఈ వార్త. ఎందుకంటే గత 10 రోజుల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల్ నేలపట్ల గ్రామంలో కోళ్ల ఫారంకి సంబంధించి వందలాది కోళ్లు మృతి చెందడం జరిగింది. దాని తదనంతరం ఆ కోళ్లను హైదరాబాద్ ల్యాబ్స్ పంపించగా అక్కడ ఈ చనిపోయినటువంటి కోళ్లను పరీక్షించగా బర్డ్ ఫ్లూగా పాజిటివ్గా రావడం జరిగింది. నిజంగా మరి నేలపట్లలో ఉన్నటువంటి కోళ్లపాలకు సంబంధించి కోళ్ళని చనిపోవడం అప్పుడైతే గత 10 రోజుల క్రితం అయితే వార్త సంచలనంగా మారింది. బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి సమయంలోనే ఆ సంఘటన జరిగింది. అప్పుడు 10 రోజుల క్రితం ఈ రోజు బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాగా దానికి సంబంధించి ఈ రోజు మొత్తం రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా నేలపట్లకు వచ్చి మొత్తం కూడా పరీక్షించడం జరిగింది. అక్కడంతా కూడా అప్రమత్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి నేలపట్లలో ఇప్పటి వరకు ఇంకొక 5 బాయిలర్స్ ఫామ్స్ ఉన్నాయట. వాటిని కూడా మొత్తం కోళ్లను పరీక్షకు పంపిస్తున్నారు. మొత్తం కిలోమీటర్ మేర మొత్తం ఆ చుట్టుపక్కల కిలోమీటర్ మేర కూడా ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి అంటే మన ఆ కోళ్ళకు సంబంధించి ఏమేమి ఉన్నాయి వాటన్ని కూడా మళ్ళీ పరీక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా గ్రామం మొత్తం కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా వైద్య సిబ్బంది కూడా గ్రామంలో ఉంది. మొత్తానికి యాదాద్రి జిల్లాలో మొత్తం మొదటి కేసు, తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి కేసు యాదాద్రి జిల్లాలో రావడం జరిగింది. దీనిపైన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి యాదాద్రి జిల్లా యంత్రాంగం కూడా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ నేలపట్లలో జరిగినటువంటి కోళ్ల మృతి అనేది మామూలుగా మృతి చెందాయని చెప్పి అనుకున్నామే, కానీ ఈ విధంగా బర్డ్ ఫ్లూ పాజిటివ్ వస్తుందని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. కానీ ఈ రోజు మాత్రం ల్యాబ్ టెస్ట్ లో పరీక్షలో పాజిటివ్ గా రావడం వల్ల ఈ రోజు బర్డ్ ఫ్లూ నిర్ధారణ రావడం వల్ల చాలా మందికి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి చెప్పవచ్చు. చాలా మంది నిపుణులు చెప్తున్నారు బర్డ్ ఫ్లూ మన చికెన్ తినడం వల్ల, గుడ్డు తినడం వల్ల వస్తుందని చెప్పి చాలా మంది నిపుణులు చెప్పినప్పటికీ అంటే ఏ విధంగా ఎలా వస్తుందని బాయిలింగ్ అనేది ఎక్కువ చేయలేకపోతేనే వస్తుంది, బాయిలర్ అనేది ఎక్కువ చేయాలని చెప్పి చాలా మంది నిపుణులు కూడా మనతో చెప్పినటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ యాదాద్రి జిల్లాలో మొదటి కేసుగా నమోదయ్యి దీని మొత్తం కూడా ఈ రోజు నుంచి కూడా మొత్తం ఎక్కడెక్కడ కోళ్ల ఫార్మ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం అన్ని కూడా యాదాద్రి జిల్లాలో చూసి వాటన్నింటిని కూడా పరీక్షించే పనిలో అంతా కూడా యంత్రాంగం అంతా సిద్ధమైంది, యంత్రాంగం అంతా తిరుగుతుంది. ఇప్పుడు నేలపట్లకు ఆర్డీఓ చౌటుప్పల్ ఆర్డీఓ అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం అంతా వచ్చి కూడా అక్కడ సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ తీసుకొచ్చి మొత్తం కూడా 5 కోళ్ల ఫారంను దగ్గరుండి పరీక్షిస్తున్నారు. అన్ని కూడా హైదరాబాద్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఊర్లో కూడా మొత్తం ఎక్కడ కూడా తిరగకుండా వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎలాంటి సంఘటన జరగకుండా కూడా పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నేలపట్లలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, నేలపట్ల.